శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. గత 3 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి పూజాధికారులు ప్రసాదాలు ముఖ్యంగా లడ్డూకు సంబంధించి వివాదం నడుస్తుంది. అయితే హిందూ సమాజం యావత్తు కూడా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యావత్తు కూడా ఒక్కసారిగా స్పందించి చాలా అన్యాయం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ విషయం మీద హిందూ సమాజం మొత్తం ఏకీకృతమైనందుకు చాలా అభినందనలు. అయితే ఇదే సరిపోదు. హిందూ సమాజంలో అనేక రకాలైనటువంటి ధార్మిక సంస్థలు ఉన్నాయి. వందల ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఈ ధార్మిక సంస్థల నాయకులంతా కూడా ఏకీకృతం అవ్వాలి, సమాజాన్ని ఏకీకృతం చేయాలి, పీఠాధిపతులందరినీ కూడా ఏకీకృతం చేయాలి. ఇంకోసారి పీఠాధిపతుల్లో చాలామంది ఇంతవరకు స్పందించనే లేదు. అసలు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి. మైకుల ముందుకు వచ్చి ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించలేని వరకు వాళ్ళు కూడా స్పందించాలి. ఖచ్చితంగా సమాజం మొత్తం కూడా స్పందించకపోతే ఈ సమస్యకి ఇక్కడితో ముగింపు పలిగినట్టే అవుతుంది. ఎప్పుడు ఎట్లా స్పందించాలంటే కేవలం మనం మాత్రమే స్పందిస్తే సరిపోదు. మన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారత అత్యున్నత స్థానం న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి గారికి, ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి గారికి, భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరూ కూడా లేఖల రూపంలో తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ విషయాన్ని. అందరం కూడా తల ఒక లెటర్ తీసుకుని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ముందుకొచ్చి భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, అట్లాగే రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా ఈ యొక్క అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దేవాలయం యొక్క పవిత్రత కాపాడాలని, హిందూ సమాజం యొక్క గౌరవ ప్రతిష్టలు దిగజారిపోకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి, అవి పెళ్ళుబెక్కకుండా ఉండాలంటే వెంటనే కలగ చేసుకుని ఎంక్వైరీ వేసి త్వరగా దాన్ని నిగ్గు తేల్చి ఎవరైతే ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారో, దేవాలయాన్ని అపవిత్రం చేశారో, దేవుని పూజాధికారులను అపవిత్రం చేశారో, దేవుని యొక్క ప్రసాదాలు అపవిత్రం చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే తగిన చర్యలు చట్టపరంగా తీసుకుని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యావత్తు హిందూ సమాజం కూడా త్వరగా మేలుకోవాలి. స్వామీజీలు అందరినీ కలవాలి. స్వామీజీలు వస్తే కాళ్ళ నమస్కారాలు చేయడం కాదు, శటగోపురాలు ఎట్టించుకోవడం కాదు. స్వామీజీలు అందరితో కలిసి మనం కూడా నిలవలసిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు పెద్ద తిరుపతి దేవస్థానం అయింది. ఇంతవరకు వెలుగులోకి వచ్చింది ఒక పెద్ద తిరుపతి దేవస్థానమే. మిగతా దేవస్థానాల పరిస్థితి ఎట్లా ఉందో తెలియట్లేదు. ఇది కూడా అగమ్యగోచరం. అక్కడ కూడా ఇదే పరిస్థితులు జరిగి ఉంటాయి. ఎందుకంటే పాలకులు అటువంటి వాళ్ళు కాబట్టి వెంటనే హిందూ సమాజం మొత్తం కూడా ఏకీకృతమయ్యి ముందుకు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమం హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాల్సి ఉంది. ఎవరికి వాళ్ళు ఒక సంస్థ పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు అది నడిచినట్టు బాగానే ఉంది. కానీ ఇక ముందు మాత్రం అట్లా నడిస్తే మాత్రం ఈ హిందూ సమాజం సంఘటనతో ఉండడం కష్టం. ఒకవైపు నుంచి మనకు వ్యతిరేక శక్తులు అత్యంత తీవ్ర స్థాయిలో అత్యంత త్వరితగతిగా పనిచేస్తున్నాయి. మనకు తెలియకుండానే చాప కింద నీరులో ప్రవహిస్తున్నాయి. కాబట్టి వెంటనే మనందరం కూడా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఎవరికి తోచిన విధంగా వారు మెయిల్స్ పంపడం, లెటర్స్ రాయటం, ఏది ఎట్లా చేస్తే వీలవుతే అట్లాగా ముందుగా వాళ్ళని మనం వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఉంది. దీని మీద మనం తీవ్రమైనటువంటి పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మిగతా దేవాలయాలు కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన శరద్ వస్తున్నాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హిందూ సమాజం అంతా కూడా
దేవాలయాలు దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలు అవతో కూడా పరిశీలన చేసి వెంటనే సత్వర న్యాయం జరిగేటట్టు చూడాలి. అట్లాగే హిందూ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో, వ్యాపార దుకాణాలు, అవి హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఎవరైనా నిర్వహిస్తుంటే వాళ్ళందరినీ కూడా వెంటనే ఖాళీ చేయించాలి. అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి దుకాణాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే ఖాళీ చేయించాలి. కాబట్టి ఈ విషయంలో ముందుగా మనం గట్టి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రపతి గారికి ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల దుస్థితి ఇట్లా ఉంది, హిందూ సమాజాన్ని ఇట్లా నాశనం చేస్తున్నారు, కాబట్టి రక్షించండి అని చెప్పి మనమంతా కూడా లెటర్స్ రాయవలసినటువంటి అవసరం ఉంది. ఏమక్కర్లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ పేరు మీద లెటర్స్ రాసేయండి, అవే వెళ్తాయి. కాబట్టి అందరం కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచిన విధంగా మ్యాటర్ తయారు చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కాగితం మీద పెట్టి రాష్ట్రపతికి లెటర్ రాయవలసిన అవసరం ఉంది. ఇది వేగవంతం చేయాలి. మళ్ళీ ఏ దేవాలయాల్లో కూడా ఇటువంటి అన్యాయాలు జరగాలంటే ఒక్కొక్కడికి తడిసిపోయేటట్టుగా ఉండాలి. హిందూ సమాజం అంటే చైతన్యం వస్తే ఎట్లా ఉంటుందనేది తెలియజేయాలి. నిద్రపోతున్నటువంటి హిందూ సమాజం ఇప్పుడైనా మేలుకోకపోతే చాలా కష్టంగా ఉంటుంది ఎదర భవిష్యత్తు. కాబట్టి ముందుగా రాష్ట్రపతికి ప్రతి వ్యక్తి కూడా లెటర్స్ రాసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఏదో చేస్తాయనుకోకండి, ఇది చిన్న విషయం కాదు. దీన్ని మరుగున పరచడానికి కూడా చాలా శక్తులు ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి ఇది కేవలం రాష్ట్రపతి దగ్గరికి మాత్రమే చేరగలగాలి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రపతి గారికి మీకు తోచిన విధంగా ఏదైతే అక్కడ జరుగుతుందో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రాష్ట్రపతి గారికి ఒక లెటర్ రాసి పడేయండి. దీనికి అయ్యేది మనిషికి 50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ దేవాలయం యొక్క పవిత్రత కాపాడబడుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం సమాజం మొత్తం మీద ఉంటుంది. కాబట్టి ముందుగా మేల్కోండి, హిందూ సమాజ రక్షణకై నడుం కట్టండి. జై హింద్, భారత్ మాతాకి జై.